నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. నాకు వ్యక్తులు, అధికారులు, ప్రభుత్వ అధికారులు గురించి నేను నెగిటివ్గా చెప్తున్నానని చెప్పి కొంతమంది నన్ను అడిగారండి. అంటే నేను వాళ్ళ కోసం ఎందుకు చెడుగు చెప్తానండి నెగిటివ్గా? నేను వీడియోలు తీయడమే ప్రతి ఒక్కరు మార్పు రావాలి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. అలాగే మనకు ఉన్న దాంట్లో ఎదురువానికి కొంతమేర సహాయం చేయాలని వీడియోలు చేస్తూనే, అలాగే సమాజానికి సంబంధించిన ఈ ప్రకృతి సంబంధించి వీడియోలు చేస్తూ, అలాగే కొంతమంది అందరూ అనట్లేదండి, నేను కొంతమంది ప్రభుత్వ అధికారుల వలన అది కూడా ఎలాగండి, తప్పు చేశారు, తప్పుడు వ్యక్తులు అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. తప్పుడు వ్యక్తులు, అందరు వ్యక్తులు అనట్లేదు, నేను తప్పుడు వ్యక్తులు, తప్పు చేసిన వాళ్ళనే నేను టార్గెట్ చేసి నేను వీడియోలు చేస్తున్నాను. అది కూడా ఎవిడెన్స్ ఉంటేనే, ఆధారాలు. అలాగే ఆ తప్పుడు వ్యక్తుల్ని, తప్పుడు మనుషుల్ని అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళకి ఫేవర్గా చేసే అధికారులని, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నేను నెగిటివ్గా వీడియోలు చేస్తున్నాను. అంత మాత్రం నాకు వ్యక్తులు అందరూ నాకు వ్యతిరేకం కాదండి, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వ్యతిరేకం కాదండి. వాళ్ళతో మనకెందుకండి, వాళ్ళతో పాజిటివ్గానే ఉండాలి. ప్రభుత్వ అధికారులతో అంటే మనకి చాలా పనులు ఉంటాయి. పొద్దున్న లేస్తే మనకి చాలా పనులు, మనకి నిత్యం మనం పొలాల పనులైనా, ఇంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్లు అయినా, ఇటువంటి పట్టాదారు పాస్బుక్లు వగైరా వగైరా, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలైనా, ప్రతి దాంట్లో ప్రభుత్వ అధికారులతో మనకు ముడిపడి ఉంటుందండి ప్రతిరోజు నిత్యం. అలాంటిది మనం వాళ్ళతో శత్రుత్వం ఎందుకండి? అలాగే వ్యక్తులు అంటున్నారు, ప్రతి వ్యక్తితో కూడా మనకు పని ఉంటుందండి. ఈవెన్ ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు అయినా కానీ సామాన్యులతో పని ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే, నాకు వ్యక్తులు, అధికారులు నాకు శత్రువులు కాదండి. తప్పు చేసిన వ్యక్తులు, అలాగే ఆ తప్పును సమర్థించే, చర్యలు తీసుకోవాల్సిన అధికారులే సమర్థిస్తుంటే నేను అందుకని ఆ తప్పుడు వ్యక్తుల్ని సమర్థించే అధికారులని, కొంతమంది అధికారులని నేను నెగిటివ్గా మాట్లాడతాను తప్ప అందరూ కాదండి. నేను మాట్లాడితే ఎదుటి వాళ్ళని మనకున్న దాంట్లో సహాయం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటూ వీడియోలు చేస్తాను. అందుకే ఎవరేం చెప్పినా మీరు నమ్మకండి, గుడ్డుగా చెప్పిన దాంట్లో వాస్తవంతో తీసుకోవాలని నేను చెప్తాను. ఈ వీడియో నేను ప్రత్యేకించి అదే చెప్తున్నాను. నాకు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు శత్రువులు కాదండి. వాళ్ళ కోసం నెగిటివ్ చెప్తే నాకు ఏమొస్తుందండి? పైగా ఆ వ్యక్తులు తప్పు చేయడమే కాకుండా నేను బ్లాక్మెయిలర్ అని చెప్పి ఒక పేరు పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారండి. అలాంటప్పుడు నాకు ఎలాగ ఉంటుందండి? కాబట్టి అది జనాలకి, పబ్లిక్ తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా ఈ తప్పుడు వ్యక్తులు ఎంతలాగా ఉన్నారు, ఎంత తప్పు చేసినా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగా వెనకేసుకొస్తున్నారు, అన్ని ఎవిడెన్స్ ఉన్నా అని చెప్పి నెక్స్ట్ వీడియో చేస్తానండి. నమస్కారం. ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.